యాంకర్ వచ్చి చెప్పేటటువంటిది మొత్తం మీద కలిపితే 4 hours 5 hours ఉంటుంది. మిగతా అన్ని సంక్షిప్త వార్తలు, సూపర్ 6లు, ఈ టైపులైన సూపర్ ఫాస్ట్ మనం అది అప్పుడు పెట్టాం. ఎందుకు సంఖ్య తగ్గిపోయిన తర్వాత దాంతో అంటే ఒకళ్ళు ఎవరన్నా రిటైర్ అయినా లేకపోతే బయటికి వెళ్ళిపోయినా ఆ టైంలో కొత్త రిక్రూట్ కావాలని మనకి అక్కడ ఛానల్లో ప్రాసెస్ ఉండేది, గవర్నమెంట్ కార్యాలయం టైప్. అదంతా తట్టుకోలేక మనం దాంట్లో సర్దుకుంటూ చేసుకుంటూ వెళ్ళేవాడు. అది ఉన్న వనరులతో ఎలా చేయాలన్నది మనం చేసాం. ఇప్పుడు వీళ్ళు ఇన్ని వనరులు ఉంచుకుని ఇది ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే గొప్ప విషయం అనేది అర్థం కావట్లేదు. దాన్ని మనం చూసింది అది మనకు అప్పుడు రీచ్ కూడా పెరిగింది. అందుకే ఛానల్ ఎందుకు ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లోకి అలాగే ఫ్రెష్ న్యూస్ వస్తూ ఉండటం ఇట్లాంటి అట్లాగా ఇప్పుడు అవన్నీ ఇన్స్పైర్ అయినట్టున్నారు రాజకీయ నాయకులు. ఒక యాంకరు ఇదివరకు మనం స్క్రీన్ మీద ఇట్లా పెట్టి చూపెట్టడం అనేటువంటిది ప్రారంభించాం. ఇప్పుడు అది వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడో నేను TV9 లో ఉన్నటువంటి టైంలో 30 minutes కోసం అది చేసేవాళ్ళం. పక్కన స్క్రీను, ఆ స్క్రీన్ మీద చెప్తా ప్లే చేయటం అన్నటువంటిది. అది ఇప్పుడు వస్తున్నాయి కొత్త కాన్సెప్ట్. మంచిదే. అంటే జగన్ గారితో పోలిస్తే కొంచెం అప్డేట్ అయ్యారు. జగన్ గారు ఏంటంటే ఆ లెక్కల కోసం ఆ ఎక్సెల్ డాక్యుమెంట్ వరకు చూపించారు. వీళ్ళని చూస్తే కోడెల శివప్రసాద్ గురించి 2-3 లైన్లు రాసి పక్కన ఆయన ఫోటో, రఘురామకృష్ణరాజు గారు పక్కన ఆయన ఫోటో, దేవినేనేమో పక్కన ఆయన ఫోటో, ఇట్లా అయ్యన్న పాత్రుడు పక్కన ఆయన ఫోటో. అది అదే అంటే కొత్త జగన్ ఏమో అవి తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఉపన్యాసానికి